ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, మా పేటెంటే పేదోళ్ళు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో, వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టుకి సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఆ శాఖ మంత్రిగా, ఇళ్ళు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్న ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100కు 100% చేస్తాం. ఈ సందర్భంగా మీకు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్న దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు, కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు, ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్ళీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా, ఇది పేదోడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా. ఈ ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి పేదోడి ప్రభుత్వంగా ఇది తప్పకుండా చేస్తాం. మంత్రి గారు ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి మెయిన్ సబ్జెక్ట్ ఒకటే అన్న. ఏదైతే విషయం చెబుతున్నారో బావమరుదులు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో ఇచ్చే డైరెక్షన్ బట్టి విషయం మొత్తం నిమ్ముకొని చెబుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆ ఇరిగేషన్ లో ఏదైతే దాచుకున్న దాంట్లో కొంతైనా తీసి పాప పరిహారం కింద ఆ పేదోళ్ల కోసము, ఈ తెలంగాణ ప్రజల కోసం కష్టపడితే కనీసం ప్రజలు క్షమించకపోయినా భగవంతుడు క్షమిస్తాడని తెలియజేస్తాను. సాధించుకుని వస్తున్నది జీర్ణించుకోలేక, ఏవైతే గడిచిన ఏ ఎన్నికలు జరిగినా, అది చివరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్లో జరిగిన ఎన్నికలు కావచ్చు, రూరల్ ప్రాంతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్లు అయిన జూబ్లీ హిల్స్ కంటోన్మెంటు, ఆనాడు బీఆర్ఎస్ శాసనసభ్యులు అకస్మాత్తుగా చనిపోతే వచ్చిన బై ఎలక్షన్లు కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు చూసినా స్టెప్ బై స్టెప్ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆదరణ పొందుతూ ఒక ఎన్నికలకి మించి ఒక ఎన్నికల ఫలితాలు, అది ఓట్ల శాతంలో కానివ్వండి, నియోజకవర్గాల పరంగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల పరిధిలో కానివ్వండి, మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే అత్యధిక ఓట్లు సాధించుకుని వస్తున్నది. కాబట్టే దాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు బావమరుదులు
పితామహుడు అని చెప్పుకునే మహానుభావుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ ఇద్దరు ఒంటి నిండా విషము నింపుకొని ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద, అది నేలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఈ ప్రాజెక్టుల మీద వారు మాట్లాడే తీరును చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా, జనము అసహించుకునే విధంగా, నవ్వుకునే విధంగా, నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఆనాడు కాంగ్రెస్ నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసి, ఈ పేదవాడి కష్టాలు పరిష్కారానికి మార్గము, ఏకైక మార్గం గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నీటిని సఫిషియెంట్గా తెలంగాణ ప్రాంతానికి కానీ మిగిలిన ప్రాంతాలకు కానీ వాడుకోవాలని, అదే రకంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటిని ఆ ప్రాంతాల్లో, అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా సమృద్ధిగా రైతన్నకి నీరిస్తే తప్ప ఈ కష్టాలు తీరవని జలయజ్ఞంలో భాగంగా ఆనాడు అనేక ప్రాజెక్టులు చేపట్టి దాంట్లో భాగమే ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కడితే హైట్ ఎక్కువ, అత్యధిక హైట్లో ఉన్న ప్రాంతం, సమృద్ధిగా నీళ్ళుంది, సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది, తక్కువ ఖర్చుతో అది కన్స్ట్రక్షన్ కాస్ట్ 38,000 కోట్లతో పూర్తవుతుందని తలంచి ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించిన దాంట్లో విద్యుత్ ఖర్చు అయ్యే దాంట్లో కూడా సుమారు 3,500 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు 12 months సఫిషియెంట్ వాటర్ ఇవ్వచ్చు అని ఆనాడు అక్కడ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 5,600 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞంలో భాగంగా. అటువంటి ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు మా నాయకురాలు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఘోషని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మాయమాటలు తమ్మి ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎవరైతే దొరల పాలన జరిగిందో ఆ దొరల పాలన జరిగిన టైంలో, వారి టైంలో కూడా ఏదైతే ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహట్టు దగ్గర ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్